హాయ్ హలో నమస్తే. బొగ్గుల శ్రీనివాస్ అని ఒక రైటరు, ఒక యూట్యూబరు. ఆయనకి సబ్స్క్రైబర్లు కూడా 1,30,000 దాకా సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్లో. అంటే ఇన్ఫ్లుయెన్సర్, 100% ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటారంటే దే కెన్ బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ సమ్ వాట్. ఓకే, మేబీ అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినప్పటికీ ఒక 1,00,000 దాటితే పర్లేదు, కొద్దిమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఓకే, అతను అక్కడెక్కడో రాయలసీమ వ్యక్తి అట, హైదరాబాద్లో ఉంటాడట. నిన్న అతను కారులో వెళ్తూ కారు అదుపు తప్పి కాలువలోకి దూకి కాలువలో పడి, కాలువలో పడక ముందే డ్రైవరు దూకి అతను ఎలాగ చనిపోయాడు కదా అని చెప్పేసి ఇతను పారిపోయాడు అనేది వస్తున్నటువంటి కథనం. ఈ కథనం ఏంటి? అతను కారులో పోతూ ఉంటే కాలువలోకి అదుపు తిప్పిపోతే ఆ డ్రైవర్ ముందుగానే దూకిపోతుంటే అక్కడున్న ఫిషర్మెన్ చూసి పోలీసులకి ఫోన్ చేశారు. ఇక్కడ ఆబ్వియస్లీ అనుమానం వచ్చింది కదా, అతను ఎక్కడో ఖమ్మం పోవాల్సింది వాడుకలో లేనటువంటి రోడ్డులోకి ఎందుకు వెళ్ళాడు అని అక్కడ కొంతమంది సోషల్ మీడియాలో వాడుకలో లేనటువంటి రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళాడు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సరే, వాడుకలో లేని రోడ్డుకి వెళ్ళాడు అనుకోండి, సరే అదుపు తప్పి కాలువలోకి దూకిందే అనుకోండి, ఇతను ఆ డ్రైవరు హీరోయిక్గా జంప్ చేశాడని అనుకుందాం. బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు ఫోన్ చేయాలి కదా అతను, సార్ ఇట్లా మా ఫ్రెండో ఓనరో లేదంటే ఎవరో ఒక అతను కారులో ఉన్నాడు, నేనే డ్రైవ్ చేస్తున్నాను, అది పోయి కాలువలో పడింది, అదుపు తప్పి కాలువలో పడింది అని డ్రైవర్కి చెప్పాలి కదా. సరే పోనీ అతను ట్రై చేయాలి కదా, ఆ కారు డోర్ తీసి అతను బయటకు లాగడానికి అతను ట్రై చేయాలి కదా. పోనీ ఆ చుట్టుపక్కల వెళ్ళపని అడగాలి కదా. అతను సైలెంట్గా బయటకు వచ్చి వెళ్ళిపోవటం చూశాను అని చెప్పి ఫిషర్మెన్ చెప్పారు. అంటే డ్రైవర్ మీద అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇతను ఎవరు, ఎందుకు దూకాడు, ఎందుకు పోయాడు, అతను లోపల పడేశారని. ఇప్పుడు ఎలాగూ అతను పోస్ట్ మార్టం అదంతా చేస్తారు, సాయంత్రానికి తెలిసిపోయింది ఏం జరిగింది అనేది. సరే, నా కేసు విషయంలోకి నేను వెళ్తలేదు, అది ఏం జరిగింది అనేది పోలీసుల పని, అది మన పని కాదు. మనం ఏం చేయలేము. మనం అదే అనుమానాలు, సోషల్ మీడియాలో ఉన్న అనుమానాలు మీకు చెప్పాను, అది మీకు ఎక్స్ప్రెస్ చేశాను. బట్ ఇక్కడ నాకు వచ్చిన ఒక బాధ ఏంటంటే, కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే కొద్దిగా లోయర్ మార్జినలైజ్డ్ సొసైటీ తరపున మాట్లాడుతున్నారో వాళ్ళందరూ యాక్సిడెంట్లో ఎందుకు చనిపోతున్నారని నాకు బాధాకరంగా ఉంది. నా బాధ ఏంటంటే, ఎవరైతే మార్జినలైజ్డ్ సొసైటీస్ ఉండి లోయర్ కమ్యూనిటీస్ తరపున మాట్లాడతారో వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో మాకు తెలియట్లేదు. మార్జినలైజ్డ్ సొసైటీ తరపున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కత్తి మహేష్ ఉన్నాడు. ఈ కత్తి మహేష్ మరి అతను ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మరి అది వాళ్ళకి కత్తి మహేష్కి మధ్యలో సంబంధించిన విషయం. కత్తి మహేష్ ఏమన్నాడు, మరి ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది అతను ఏదో అన్నాడు, అదేదో మరి రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు అన్నారు, చాలామంది అన్నారు. కానీ బట్ ఇతను దళితుడు కాబట్టి ఇతను టార్గెట్ అయ్యాడు. అదే నేనే చెప్తున్నాను, ప్రతిసారి కూడా క్యాస్ట్ అనేది ఒకటి బలహీనం. ఈ దేశంలో అతి పెద్ద బలహీనమైన ఏంటంటే క్యాస్ట్ అనేది ఒక బలహీనం. ఓకే, రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు రోజు తిడుతుంటారు, విమర్శిస్తూ ఉంటారు. అదే మాది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నారు. బట్ ఒక దళితుడికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది ఏం లేదు. ఇదిగోరా భయ్, నీ కులం గురించి నువ్వు ఏదన్నా మాట్లాడు, నీ కులం గురించి నువ్వు ఏదన్నా మాట్లాడుకో, మీ అమ్మ నాన్న గురించి ఏదన్నా మాట్లాడుకో, కానీ మా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అంతే సింపుల్. అది ఎవరైనా మాట్లాడచ్చు, రాంగోపాల్ వర్మ మాట్లాడచ్చు, లేదంటే ఇతను ఒకడు దేవుళ్ళు నేను ఆర్గ్యూ చేస్తుంటాడు టీవీలో కూర్చొని, ఎవరు ఒక అతను నాస్తికుడు అని చెప్తుంటాడు. ఓకే, అతని పేరు ఏదో ఉంది. ఓకే, ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు, నాస్తికుడిని నేనని చెప్పి, అది పేరు గుర్తురాట్లు. ఓకే, సరే, వాళ్ళు మాట్లాడుతుంటారు. సో రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటారు. సరే, ఇతను ఏదో అన్నాడంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అన్నారు. అది ఓకే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆ ఆస్పెక్ట్ పక్కన పెడతాయి. ఆ ఒక్క విషయం, ఒకవేళ కత్తి మహేష్ తప్పు చేస్తుంటే మరి అతను క్షమాపణ చెప్పాడా లేదని ఆ విషయం పక్కన పెడితే, అదర్వైజ్ కత్తి మహేష్ ఈజ్ ఎ దళిత్ వాయిస్. కత్తి మహేష్ ఒక దళితులకు ఒక వాయిస్గా పనిచేశాడు. అతను టీవీ డిబేట్లో కూర్చొని, యూట్యూబ్లో కూర్చొని, స్ట్రీట్ లెవెల్ కన్వర్సేషన్స్ దగ్గర కూర్చొని, ఓకే, ఒక వాయిస్. దళితులు
మూఢనమ్మకాలకు ఎలా బలవుతున్నారు, ఎలాగా మోసగించబడుతున్నారు, ఇవన్నీ మాట్లాడాడు అతను టీవీ ఛానల్లో కూర్చొని, అక్కడ ఇక్కడ కూర్చొని. ఓకే, జ్యోతిరావు పూలే మాట్లాడాడు, పెరియార్ మాట్లాడాడు, బిఆర్ అంబేద్కర్ మాట్లాడాడు. జ్యోతిరావు పూలే మాట్లాడితే దండలేస్తున్నాము, పెరియార్ మాట్లాడితే ఆ పెరియార్ మీద ఒక రాష్ట్రమే ఫామ్ అయింది తమిళనాడులో, జ్యోతిరావు పూలే మీద సినిమాలు తీశారు. అంబేద్కర్ లాంటి వ్యక్తి కూడా అదే మాట్లాడాడు. ఆ అంబేద్కర్ మాట్లాడింది ఆయన దేశాన్ని మొత్తం పూలదండలు వేస్తున్నారు అందరూ అంబేద్కర్ గారికి. వాళ్ళు ముగ్గురు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడితే జ్యోతిరావు పూలే ఏం మాట్లాడాడో, పెరియార్ ఏం మాట్లాడాడో, అంబేద్కర్ ఏం మాట్లాడాడో అదే కత్తి మహేష్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు కత్తి మహేష్ మాట్లాడింది అదే. ఏమన్నా మీరు చెప్పే ఫిలాసఫీ మా దళితులకి అన్యాయం అని చెప్పి అతను ఒక వాయిస్ కానీ నిలబడ్డాడు అతను. ఓకే ఓకే మరి అదే అతను ఏదో హిందూ మతం మీద కామెంట్ చేశాడని అంటారు. బట్ ఏమన్నా ఏం చేశాడో నాకైతే క్లారిటీ లేదు అసలు. యాక్చువల్లీ నేను చాలా చూశాను కానీ అతను ఏమన్నాడు నాకు కూడా తెలియదు కరెక్ట్గా. బట్ అదే నేను చెప్తున్నాను, ఒకవేళ ఇతర మతాలను మనం ఏమనకూడదు, ఇతర మతాల మీద మీరు ఎలాంటి కామెంట్స్ చేయకూడదు, చేయొద్దు కూడా. ఎవరి మతం మీద వాళ్ళు చూసుకోవాలి. ఇతర మతాల విషయం పక్కన పెడితే బట్ ఈజ్ ఎ వాయిస్ ఫర్ దళిత్స్. ఆ దళిత్ వాయిస్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ దళిత వాయిస్లు మొత్తం కూడా ఎందుకు మోగబోతున్నాయి, ఎందుకు యాక్సిడెంట్లో చనిపోతున్నారు అనేది మాకు తెలీదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, రేషనలిస్టులు, కొద్దిగా రేషనలిస్ట్ భావజాలాలు ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేది నాకు తెలీదు. ఓకే, పాస్టర్ ప్రవీణ్ని మీరు అతను ఒక ఎవాంజలిస్ట్గా, మత మార్పిడి చేసేటువంటి వ్యక్తిగా, పాస్టర్గా చూస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ని మీరు. నేను అతను చనిపోయిన తర్వాత అతని వీడియోలు చాలా విన్నా. అతని వీడియోలు చాలా వింటే నాకు అతనిలో ఒక దళిత యాక్టివిస్ట్ కనిపించాడు. అతను దళితుడు కాదు, పాస్టర్ ప్రవీణ్ దళితుడు కాదు, అతను అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్. బట్ అతని యొక్క వాయిస్లో, అతని యొక్క దీనిలో లోయర్ బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడాడు అతను పాస్టర్ ప్రవీణ్ అప్రెషన్ గురించి మాట్లాడాడు, కులం గురించి మాట్లాడాడు, కులాలు ఇలాగ అణిచివేయబడుతున్నారు కులాలతోటి అని చెప్పి దాని గురించి ఎక్కువ మాట్లాడాడు పాస్టర్ ప్రవీణ్. ఓకే, అఫ్కోర్స్ అతను పాస్టర్ కాబట్టి, ప్రీచర్ కాబట్టి క్రిస్టియానిటీని లింక్ చేస్తూ మాట్లాడాడు కాబట్టి అది బహుశా మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ నేను అదే చెప్తాను, నేను ఓన్లీ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి అప్రెషన్, లోయర్ కమ్యూనిటీస్ని అప్రెషన్కి ఎలా గురి చేస్తున్నారనేది తన ప్రీచింగ్లో చాలాసార్లు మాట్లాడాడు అతను. ఓకే, సో నేను ఆ యాంగిల్లో మాట్లాడుతున్నా. పాస్టర్ ప్రవీణ్ అతను కూడా దళితులకి అండగా నిలబడటానికి ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ గురించి మాట్లాడాడు, అంబేద్కర్ ఫిలాసఫీ మాట్లాడాడు పాస్టర్ ప్రవీణ్. అతని వాయిస్ ఇప్పుడు లేదు, కత్తి మహేష్ వాయిస్ లేదు, పాస్టర్ ప్రవీణ్ వాయిస్ లేదు. ఇది ఇప్పుడు బొగ్గుల శ్రీనివాస్ అని ఒక ఇతను కూడా అతను రాసినటువంటి కొన్ని పోస్టులు చూసా. పోస్ట్లో పెద్ద కాంట్రవర్షియల్ పర్సన్ ఏం కాదు ఇతను పోస్ట్లో దేవుళ్ళని, కులాలని పెట్టి తిట్టినట్టు కూడా ఏం కనబడలా. బట్ ఇతను భరద్వాజ అనేటువంటి ఒక భరద్వాజ గారు రాసినటువంటి పుస్తకాలని, ఆ భరద్వాజ గారు రాసిన పుస్తకాన్ని వెలికి తీసుకొచ్చాడని చెప్పి నేను చదివాను. అది భరద్వాజ గారు అంటే ఇప్పుడు ఆయన ఎవరు? భరద్వాజ గారు ఒక చౌదరి వ్యక్తి, ఖమ్మంలో ఆయన భరద్వాజ గారు. ఆయన ఒక దళిత మహిళ, చిన్నప్పుడు దళిత మహిళ భోజనం పెడితే పెరిగాడు భరద్వాజ గారు. ఆ భరద్వాజ గారి పుస్తకాలను బయటకు తీసుకొచ్చాడు బొగ్గుల శ్రీనివాస్. అతని ఫిలాసఫీని ఇప్పుడు ఒక దళిత మహిళ భోజనం పెడితే పెరిగిన వ్యక్తి ఏ భావజాలంలో ఉంటాడు, పేదలు, బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకురావడానికని ఆ భావజాలంలోనే ఉంటాడు కదా భరద్వాజ గారు. అతని పుస్తకాలను బయటికి తీసుకొచ్చినటువంటి రైటర్ ఇతను బొగ్గుల శ్రీనివాస్. ఇప్పుడు ఇతను చనిపోయి ఆ కారులో పడి కాలంలో పడిపోయి ఉన్నాడు. ఓకే, నేను ఎందుకు కొద్దిగా ఎవరైనా సరే ఈ దళితులు, ఆదివాసీలు, మైనారిటీల తరపున, పేదల తరపున మాట్లాడే గొంతెందుకు యాక్సిడెంట్లో పోతుంది అనేది నాకు చాలా ప్రశ్న ఉంది. ఇది ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా ఉంది నాకైతే. ఓకే, ఎందుకు పేదల తరపున మాట్లాడేవాళ్ళు, దళితుల తరపున మాట్లాడేవాళ్ళు, అంబేద్కరిజం గురించి మాట్లాడేవాళ్ళు, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడేవాళ్ళు, ఈక్వాలిటీ గురించి మాట్లాడేవాళ్ళు, సమాజం యొక్క సమాజంలో ఉన్నటువంటి సమానత్వం గురించి మాట్లాడేవాళ్ళు, పేదలకు హెల్ప్ చేయాలనేవాళ్ళు,
పేదలను బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే వాళ్ళను కూడా సమానంగా చూడాలనే గొంతులు ఎందుకు యాక్సిడెంట్లో పోతున్నాయి అనేది నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని చూస్తే అంతే కదా. ఫస్ట్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరాడు, కత్తి మహేష్ హైదరాబాద్ పోతున్నాడు. ఇప్పుడు ఇతను హైదరాబాద్ నుంచి, ముగ్గురు హైదరాబాద్లో ఉంటారు, ముగ్గురు హైదరాబాద్లోనే ప్రయాణంలోనే పోయారు ముగ్గురు. ఓకే, ద కామన్ పాయింట్ ఏంటంటే, కామన్ పాయింట్ హైదరాబాద్, కామన్ పాయింట్ ఏంటంటే ట్రావెలింగ్ చేయటం. ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అనుమానాస్పదంగా చనిపోవటం. మూడిట్లో కూడా ఆ క్యారియర్కి ఏం కావట్లేదు. అంటే కత్తి మహేష్ యొక్క డ్రైవర్కి ఏం కాలేదు, బయటపడిపోయాడు. ఇప్పుడు ఇతను డ్రైవరు బయటికి వెళ్ళిపోయాడు, బొగ్గుల శ్రీనివాస డ్రైవరు. ఫస్ట్ ప్రవీణ్కి ఆ బైక్కి ఏం కాలేదు, అతను చనిపోయి ఉన్నాడు. మూడు కూడా క్యారియర్స్కి ఏం కావట్లేదు, వాళ్ళు చనిపోయి ఉన్నారు. రోడ్ల మీద పడి, ఒక అతను రోడ్డు మీద పడి ఉంటే ఒక ఇద్దరు కారులో చనిపోయి ఉన్నారనమాట. అంటే అఫ్కోర్స్ కత్తి మహేష్ హాస్పిటల్లో చనిపోయాడు. ఓకే, సో ఇది అదే నేనేమన్నదంటే, మరి ఎందుకు దేవుడు పేదల పక్షాన్ని మాట్లాడే వాళ్ళని త్వరగా తీసుకెళ్ళిపోతున్నాడు అనేది దేవుడు సమాధానం చెప్పాలి. ది గాడ్ హ్యాస్ టు ఆన్సర్ వై ది గాడ్ ఈస్ టేకింగ్ ది పీపుల్ హూ ఈస్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పూర్, అప్రెస్డ్, డౌన్ ట్రోడెన్, సప్రెస్డ్, మార్జినలైజ్డ్ సొసైటీకి సంబంధించిన వాళ్ళ వాయిస్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు దేవుడే చెప్పాలి సమాధానం దానికి. ఓకే, పోనీ వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే దేవుడు తీసుకెళ్ళాడు అనుకోవచ్చు. వీళ్ళందరూ ఏమైనా టెర్రరిస్టులు, దుర్మార్గులు, వీళ్ళేమన్నా హింసను ప్రేరేపించే వాళ్ళైతే ఉగ్ర నరసింహస్వామికి కోపం వచ్చినట్టు, దుష్టుల్ని శిక్షించడానికి ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తినట్టు వీళ్ళ మీద అవతారం ఎత్తాడని మనం అనుకోవచ్చు. పాపం వీళ్ళందరూ దేవుళ్ళు గురించి అఫ్కోర్స్ వాళ్ళ ఫిలాసఫీలో మాట్లాడి ఉండొచ్చేమో. బట్ బేసికలీ దేర్ వర్షన్ ఈజ్ డౌన్ ట్రోడెన్ వర్షన్, పేదల వర్షన్ వాళ్ళదంతా. పేదల వర్షాన్ని ఈ వర్షన్ ఎందుకు చనిపోతుందని నాకైతే తెలియట్లేదు. యాక్సిడెంట్లోనే ఎందుకు చనిపోతున్నారు అనేది ఇంకా మీకు వదిలేసిన, నాకైతే అర్థం కాక మీకు వదిలేసిన. థ్యాంక్ యూ, నమస్కారం.